అక్క ఆయన కట్టేటోడు కాదక్క కూలగొట్టేటోడు ఆయన. ఆయన కూలగొట్టేటోడు. హైడ్రా 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 అని చెప్పి గరీబోళ్ళ ఇళ్ళ మీద పడి కూలగొడతాడు. మరి అదే పట్నం మహేందర్ రెడ్డి బిల్డింగ్ కనబడతలేదా కొత్తవాళ్ళగూడ చెరువు మధ్యలో? ఆ చెరువులో మధ్యలో కట్టింది ఆ గెస్ట్ హౌస్ హిమాయత్ సాగర్లో. మరి దాని ఎందుకు కూలగొడతలేడు? గరీబోళ్ళదేమో మన అల్కగా దొరుకుతారట, హైడ్రా బీడ్రా అని వచ్చి కొడతారు. మరి ఆయనది కనబడది. ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు దగ్గర కోదంప కేవీపీ రామచంద్రరావు లేదాడా, వివేక్ వెంకటస్వామిది లేదు మంత్రిది. మరి ఈ పెద్ద పెద్ద సిపాయిలదేమో కనబడతలేవా మీకు? అంటే గరీబోడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా? నేను అదే అంటున్నా. మరి గరీబోళ్ళేమో అల్కకు దొరుకుతారు నీకు. పెద్ద పెద్ద మూసీకి అడ్డం కడుతున్నాడు నార్సింగిలా, మూసీకి అడ్డం కడుతున్నాడు ఒక ఆయన పెద్ద బిల్డింగ్. ఏంద్రా అంటే 50 కోట్లు ఇచ్చిండట లంచం, చూసుకోపో అని చెప్పి ఆయనతో చేసుకుంటారు. ఒక గట్లు ఉన్నది కథ ఇల్లది. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక అంటే బాగుండదు. ఇప్పుడు మరి లేడీస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకి తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో, స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నాను, నువ్వు నీ నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతావు, నువ్వే ఆడున్నావు? బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలా లేదా? నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుకు అవసరమా? 4 సార్లు గెలుస్తుంది, 40 సార్లు గెలుస్తుంది. అందుకే అంటారు పెద్దలు చెప్తారు, నందేయి పందేయి 100 ఏళ్ళు బతికింది దానికంటే నందేయి 4 ఏళ్ళు బతికింది అని ఏమాట. పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన 4 ఖదర్తో బతకాలి. చచ్చిపోతే కూడా మంచోడు చచ్చిపోయినరా అనాలి. చచ్చిపోతే ఈ బద్మాష్ గారు చచ్చిపోయినా ఏమనుకుంటే కష్టం.